పేరు చెప్పి చెప్పండి. సార్, నా పేరు పి రామచంద్రరావు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాం సార్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మేము అందరం కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జాయింట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. కానీ ప్రస్తుతం ఈరోజు నిన్న క్యాబినెట్ డెసిజన్ మీరు చూసినట్లయితే ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కావున మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్, ప్రధానమైన యొక్క రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ 12,000 కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్. 12,000 మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్. కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు నిర్వహించి ఉన్నాం. ఈ కాలంలో మా ఎంతోమంది సేల్స్మెన్ సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది. కావున అందరూ కూడా మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలందరూ కూడా బంధుకు పిలుపునివ్వడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలో వరదల ప్రభావాల రీత్యా, ప్రకృతి వైపరీత్యాల రీత్యా, అదేవిధంగా మా యొక్క ఆఫీస్ ఎండి ఆఫీస్ నుంచి, బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండి ఆఫీస్ నుంచి డీజీఎం గారు ఫోన్ చేసి మాకు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో చర్చలు ఏర్పాటు చేస్తామని మాకు ఒక లెటర్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మేము 19వ తారీఖు గౌరవ కమిషనర్ వర్యులు నిశాంత్ కుమార్ మీనా గారిని మేము కలవడం జరిగిందండి. మాకు ఇప్పుడు కమిషనర్ గారు తెలియజేసింది ఏమనగా, మీ గురించి మేము ప్రభుత్వం దృష్టికి చర్చించాం. ఒక 3 రోజుల్లో మీ మీద ఏదో ఒక విధంగా మీకు ఏం చేయాలి ఏమన్న విధంగా మీకు తెలియజేస్తామన్నారు. అయ్యా ముఖ్యమంత్రి వర్యులు, మమ్మల్ని అందరినీ కూడా పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ మీరు ఒక 3 రోజుల తర్వాత కన్నా మా మీద ఎటువంటి సానుకూల నిర్ణయం ప్రకటించిన ఎడల మేము రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసే విధంగా మా యొక్క యూనియన్ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వివరిస్తున్నానండి. ఈరోజు మేము మా